హరే కృష్ణ. చాలా ఆధ్యాత్మిక పుస్తకాలు మనకు అర్థం కానట్టు, ఎక్కడో ఆకాశంలో ఉండి మాట్లాడుతున్నట్లు అనిపిస్తాయి కదా. కానీ భగవద్గీత అలా కాదు. అది నేరుగా మన జీవితంలోకి వస్తుంది. మన కష్టాల్లోకి, మన భయాల్లోకి, మన గందరగోళంలో ఉన్న పనుల్లోకి అడుగుపెట్టి గుండెకు హత్తుకునేలా కొన్ని విషయాలు చెబుతుంది. వేరే ఏ పుస్తకం కూడా ఇంత ధైర్యంగా చెప్పదు. అవేంటో చూద్దాము. మొదటిది, దేవుడు ఎక్కడో దూరంగా లేడు, ఆయన మన కోసం వస్తాడు. ఈ మాట ముమ్మాటికి నిజం. కృష్ణుడు ఒక మాట అంటాడు, లోకంలో అధర్మం పెరిగిపోయి అంతా పాడైపోతున్నప్పుడు నేను వస్తాను అని. అంటే ఆయన వస్తానని మాట ఇస్తున్నాడు. ఆయన ఊరికే చూస్తూ కూర్చునే భగవంతుడు కాడు, మన కోసం మన వైపుకు అడుగు వేసే దేవుడు. దాన్నే మనం అవతారం అంటాం. ఇక రెండవది, భగవంతుడు అంటే కేవలం కంటికి కనిపించని ఒక గాలి లాంటి శక్తి మాత్రమే కాదు. ఆయనకు మనసు ఉంది. ఆయన మన గురించి ఆలోచిస్తాడు. ఆయనకు అన్నీ తెలుస్తాయి. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. భగవంతుడు అంటే ఏదో ఖాళీ శూన్యం కాదు. ఆయన మనతో మాట్లాడే, మనల్ని అర్థం చేసుకునే ఒక వ్యక్తి. అందుకే ఆయనతో మనం భక్తి సేవ అనే బంధాన్ని పెంచుకోవచ్చు. ఇక మూడవది, మనం మన పనులు చేసుకుంటూనే భగవంతునికి దగ్గర కావాలి. దేవుడి కోసం మీరు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయాల్సిన పని లేదు. తినడం, పని చేయడం, నడవడం, బ్రతకడం ఇవన్నీ చేస్తూనే భగవంతుని మీద దృఢమైన నమ్మకంతో ఉంటే చాలు. మీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు జీవించే పద్ధతిని మార్చుకుంటే సరిపోతుంది. ఇక నాలుగవది, మరణం అంటే ఏదో అనుకోకుండా జరిగేది కాదు. మనం చనిపోయే ఆ చివరి నిమిషంలో మన మనసులో ఏ ఆలోచన ఉంటుందో అదే మన తర్వాతి జీవితాన్ని, జన్మని నిర్ణయిస్తుంది. కాబట్టి జీవితం అంటే కేవలం ఏదో బ్రతకడం కాదు. ఆ చివరి క్షణంలో మన మనసు భగవంతుని మీద ఉండేలా ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి. అంత్యకాలేచ మామేవా అని భగవద్గీతలో భగవంతుడు అంటారు కదా. ఐదవది, భక్తియుత ప్రేమ అన్నిటికంటే గొప్పది. చదువు ముఖ్యం కావచ్చు, క్రమశిక్షణ ముఖ్యం కావచ్చు, కానీ భగవద్గీత ఏం చెబుతుందంటే, నన్ను ప్రేమించేవాడే నాకు అందరికంటే ఇష్టం అని భగవంతుడు చెబుతారు. ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడు కాదు, మనసు నిండా ప్రేమ ఉన్నవాడే భగవంతునికి దగ్గర అవుతాడు. ఇక ఆరవది, అన్నీ మన చేతుల్లో ఉండవు. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. చివర్లో శ్రీకృష్ణ భగవానుడు అన్ని విషయాలు చెప్పి ఒక మాట అంటాడు, నన్ను 100% నమ్ముకుని ఉండు అని. అంటే భారం అంతా ఆయన మీద వేయడమే శరణాగతి. మనం అన్నీ పట్టుకుని ఉంటే దేవుణ్ణి పట్టుకోలేము. నిజమే కదా. ఇక భగవద్గీత చెప్పే 7వ మాట, మనం ఎప్పుడూ కూడా భగవంతుడు అయిపోము. మనం భగవంతునికి దగ్గర అయిపోవచ్చు, కానీ మనమే భగవంతులు ఎప్పటికీ కాలేము. ఆయన ఎప్పుడూ మనకంటే పైన ఉండేవారే. మనం ఆయనను చేరుకోవచ్చు, ప్రేమించవచ్చు, కానీ ఆయన స్థానం ఆయనదే, మన స్థానం మనదే. ఆయన విభు అయితే మనం కేవలం అణువు మాత్రమే, సేవకులు మాత్రమే. భగవద్గీత అందుకే అంత ప్రత్యేకం. అది ఏదో పెద్ద పెద్ద విషయాలు కానీ, మన చేత కాని విషయాలు చెప్పదు. అది మీతో మాట్లాడుతుంది. మన కోసం వచ్చే భగవంతుడు, మన కోసం తపించే శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఈ భగవద్గీతను ఇచ్చారు. మీరు ఒక్కసారి ఆయన వైపు చూస్తారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. చివరిగా భగవద్గీత మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒక్కటే, అన్నీ వదిలేసిపోతున్న క్షణం మీ మనసులో ఏముంటుంది? ఆలోచించండి. హరే కృష్ణ.